గాంధీ హీజ్ అన్ ఐకాన్ ఆఫ్ పీస్. శాంతి చిహ్నం ఇవాళ ప్రపంచం మొత్తానికి శాంతి చిహ్నం ఎవరు అంటే మహాత్మా గాంధీ. అందుకనే గాంధీ గారి జన్మదినాన్ని అక్టోబర్ 2 ఐక్యరాజ్య సమితి ప్రపంచ అహింసా దినోత్సవం కింద ప్రకటించింది. ఎందుకని? ప్రపంచం అహింస వైపు వెళ్ళకపోయినట్లయితే, అహింసని ఒక జీవితంలో అంతర్భాగంగా, ఒక క్రీడ్గా, ఒక ఫిలాసఫీగా, ఒక లైఫ్ స్టైల్గా కనుక తీసుకోకపోయినట్లయితే ఈ ప్రపంచం అంతా కూడాను ఈ మారణ హోమంలో భస్మీపటలం అవుతుంది. కాబట్టి దెర్ ఈజ్ నో ఆన్సర్. ఇవాళ ప్రశ్న ఏమిటనంటే హింసనా అహింసనా కానీ కాదు. క్వశ్చన్ ఏమిటంటే నాన్ వైలెన్స్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్. మనం కనుక నాన్ వైలెన్స్ని కనుక ఒప్పుకోకపోయినట్లయితే నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ విల్ బి ది అవుట్కమ్. కాబట్టి గాంధీ ఈజ్ అన్ ఐకాన్ ఆఫ్ పీస్ అండ్ సివిల్ డిజోబీడియన్స్. ఎక్కడెక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని శాంతియుతంగా, అహింసాయుతంగా, ఎందుకంటే అహింసని ఒక పొలిటికల్ టూల్గా కూడా గాంధీ వాడారు. అంటే ఒక వ్యక్తిగత స్థాయిలో, ఒక సామాజిక స్థాయిలో, ఒక రాజకీయ స్థాయిలో కూడాను గాంధీ అహింసను వాడారు.